ఇలా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక అలాగే అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 42% బీసీ రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని సమాచారం. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మరోసారి బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. తన మనసు విరిగిపోయిందని, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుందని అన్నారు. అయితే అదే పేరుతోనా, కొత్త పేరుతామా అనేది తర్వాత తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె చెప్పారు. ఇక ఈ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం. పేరు అదే ఉంటుందా, ఇంకోటి ఉంటుందా అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నాను. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ప్రయారిటీ అది ఉంటుంది. కాకపోతే ఈ లోపల ప్లస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. నేను ఎంపీ అయిన తర్వాత కూడా మీరు నా ట్విట్టర్, ఫేస్బుక్ మొత్తం చూడొచ్చు. అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి కదా ఇప్పుడైతే. ఎంపీ అయిన తర్వాత కూడా మా నాన్నగారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు, నేను పర్టికులర్గా మన ఊరు మన ఎంపీ అని ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన మా ఎంపీ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్క ఊరు. అంటే నాకు అధికారం ఉంది కదా, నేనేం తిరిగే అవసరం, నేను ఆల్రెడీ ఎంపీ అయినా కదా అని అనుకోలేదు. ఎప్పుడైనా నేను ప్రజల మధ్యలో ఉన్నాను. తర్వాత నన్ను మా పార్టీయే కుట్ర చేసి ఎంపీగా ఓడించిన తర్వాత కూడా వెంటనే కరోనా వచ్చింది. కరోనాలో కూడా నేను అవుట్రైట్గా పనిచేసాను, ప్రజల కోసమే పనిచేసాను, వేలాది మందికి పనిచేసాను. ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ, నేను ఎంపీ అడిగిన ఎమ్మెల్సీ అయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉన్నా. ఇప్పుడు నాకేమీ లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీ అండలేదు, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది, అయినా నేను ప్రజల్లోనే ఉన్నా. మీ అందరికి బోర్ కొడుతుంది, నేను కంటిన్యూస్గా ఉంటూనే ఉంటా ప్రజల్లో, గద్వాలు వస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. బికాస్ పొలిటీషియన్స్ అంటే ప్రజల మధ్యలో ఉండాలని నేను బలంగా నమ్ముతా. కాబట్టి అదే విధంగా పనిచేసుకుంటూ వెళ్తాను. మీరు అన్నట్టు ప్రజల ఆదరణ బాగా వస్తున్నది. వచ్చి సమస్యలు చెప్తున్నారు మాకు, అక్క మీరు ఇక్కడ రండి అక్కడ రండి అని సమస్యలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి కూడా మేము నారాయణగూడ రెడ్డి కాలేజీ నుంచి వైఎంసీఏ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ఏపీఆర్ కృష్ణ ర్యాలీ చేశారు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం దోహదపడే ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం 6 రోజులు బంద్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలేజీ విద్యార్థి యొక్క జీవితాలతో చెలగాట మారుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఫీజులు ఇవ్వకపోవడం వల్ల ఒకవైపు విద్యార్థులు, ఇంకొక వైపు కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు 3 వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. విద్యార్థులకు ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఫీజులు కోర్సు అయిపోయిన వాళ్ళకు ఫీజులు కడితే తప్ప కోర్సులకు క్లాసులకు రానివ్వడం లేదు. రెండవది, కోర్సు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. జాబ్లు వచ్చిన వాళ్ళకి కూడా సర్టిఫికేట్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఉండిపోయాయి, డిగ్రీ కాలేజీలు ఉండిపోయాయి. పేద కులాల విద్యార్థులు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత గుడిసెల ఉండేటోళ్ళు, కార్మికులు, కర్షకుల పిల్లలు, లేబర్ల పిల్లలు కూడా ఉన్నత విద్య, రెండవది సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదువుకొని ఒక గుడిసెలో పుట్టినాడు కూడా ఐఏఎస్ అవుతున్నాడు. ఇంత గొప్ప స్కీమ్ ను నీరు గార్చాలి, బీసీలు చదువుకోవద్దు అనే కుట్రతోటి అగ్రకుల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ స్కీమ్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తుంది. ముఖ్యమంత్రి అంటాడు ఫీజులు లేవు, మీకు తాళం చేతులు ఇస్తే కృష్ణయ్య గారు, మీకు తాళం చేతులు ఇస్తే ఎట్లా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశేఖపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కె నిఖిత భారీ మెజార్టీతో విజయం సాధించి ఈరోజు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ వేడుకకు ఎమ్మెల్యే తొడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన సర్పంచులను అభినందించారు. అతి చిన్న వయసులోనే ప్రజల మన్ననలను పొంది సర్పంచ్గా గెలుపొందిన నిఖితను ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల అభివృద్ధికి పూనుకోవడం శుభ పరిణామమని ఆయన కొనియాడారు. ఇక వైశేఖపూర్ గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య పరిష్కారానికి, పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని మేఘారెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిఖిత గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ పెద్ద ఎత్తున మెజార్టీ గెలిచినారు. దానిలో భాగంగానే మేము పునపర్తి నియోజకవర్గం సపరేట్ చేసినప్పుడు 140 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 145 గ్రామ పంచాయతీలో 25 కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినారు. ఒక 5 దానికి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు, మొత్తం 90 దాకా మేము గెలిచినాం. ఆ 90 గెలిచిన తర్వాత వార్డు మెంబర్లు, ఆ సర్పంచ్, దానికి సంబంధించిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులందరికీ ఓటు రేషియో ఎట్లా ఉంది, పర్సెంటేజ్ ఎట్లా వచ్చిందని మేము తీసినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 2 ఏళ్ల కిందట ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మాకు ఏదైతే ఓట్లు వచ్చినాయో దాన్ని అప్పుడు నాకు 13% అంటే 25,000 మెజార్టీ వచ్చింది పోలైన దాంట్లో. ఇప్పుడు పోలైన దాంట్లో 2 మున్సిపాలిటీలు పెబ్బేరు, వనపర్తి మున్సిపాలిటీ తీసి పక్కన పెట్టిన తర్వాత తీసినప్పుడు దాదాపు 35,000 ఓట్లు, అంటే 28% మా ఓటు నేను చేసిన ప్రోగ్రెస్ రిపోర్టు, కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, దానిలో అంతా భాగంగానే పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వనపర్తి ప్రజలందరికీ దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో వనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ప్రమాణ స్వీకరించడానికి సర్పంచ్ గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన నిఖిత గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు అందరికీ అభినందన తెలిపే కార్యక్రమంలో నేను అన్ని పెద్ద గ్రామాలు తిరుగుతున్నా. నా పేరు కేఎన్ నిఖిత. నేను వైశాఖపూర్ సర్పంచ్గా నేను గెలిచిన 548 భారీ మెజారిటీతో గెలిచిన. ఈ షాగపూర్ గ్రామంలో నేను నామినేషన్ వేసి ఈ షాగపూర్ గ్రామ ప్రజలందరూ నన్ను, మా పెద్దనాన్నని నమ్మి మా అందరికీ ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించినందుకు నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క షాగపూర్ గ్రామానికి, షాగపూర్ గ్రామ ఓటర్లకి, ప్రజలకి నేను చాలా రుణపడి ఉన్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారు తుడి మేఘారెడ్డి గారు, వారి మద్దతుతో వారు మమ్మల్ని విజయానికి ముఖ్య కారణం వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో ఇవాళ పాలక మండలి సర్పంచ్గా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పాలమాకుల గ్రామ పంచాయతీ సర్పంచ్ కోటేశ్వర్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ అనే వ్యక్తి సేవకుడని, అతను ప్రజల అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చాలని ఎమ్మెల్యే అన్నారు. పాలమాకుల గ్రామానికి అభివృద్ధి పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఎమ్మెల్యే చెప్పారు. ఈరోజు పెద్ద గ్రామం పాలమాకు, ఈ గ్రామంలో చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఇచ్చి మంచి నాయకుని ఎన్నుకోవాలని వార్డు మెంబర్ 14 మంది వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ చాలా సంతోషం. ఎందుకంటే గ్రామంలో ప్రజలందరూ ఒకటే కోరుతారు, ఒక మంచి నాయకుని అనుకొని డెవలప్ చేయాలని. ఈ రోజు ఇక్కడ చూస్తుంటే ప్రజలను ఒక నిర్ణయానికి వచ్చి చాలా రోజులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. గతంలో ఉన్న వాళ్ళు ఎంతో బాధపెట్టారు. ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని ఓటేసిన చాలా సంతోషం. అందుకని ఊరి గ్రామాన్ని కూడా నేను వార్డు మెంబర్లను, సర్పంచ్ మనం ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా అంచెలంచెలుగా తీసుకోపోవాలని చెప్తున్నాం. ప్రభుత్వం మనకు మంచి డెవలప్ చేయాలని ప్రజలు ఒకటే కోరుతారు. ఆనాడు ఏం హామీలు ఇచ్చి మనకు ఏం చేసింది ప్రజలు ఆలోచన. 5 ఏళ్ళలో మనం మంచి పేరు తీసుకుంటే చాలా సంతోషం. మొత్తం మండలంలో కూడా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణపురం మండల కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మానవత్వం ఉన్న వాళ్ళకి పదవి ఉన్న వాళ్ళకు మానవత్వం ఉండాలని, ఆయన అప్పుడే నిష్కల్మమైన మనస్సు ప్రజాసేవ చేస్తారని ఎమ్మెల్యే అన్నారు. రుజువైందంటే చరిత్రలో ఎప్పటికైనా
ధర్మమే గెలుస్తుందని చెప్పేసి నారాయణపురం పట్టణ గ్రామస్తులు తీర్పిచ్చి చరిత్రలో ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది. అధర్మము కొన్ని సంవత్సరాలు ఉంటది, కొంత సమయమే అధర్మం ఉంటది, కానీ చివరకు గెలిచేది ధర్మము అనేది ఈ నారాయణపురంలో రుజువు చేసి నారాయణపురం ప్రజలు. అది మీకు లేదే, ఎవరో చెప్తే ఎవరు లేదే, వాళ్ళందరి గుండెల్లో ఉంది కాబట్టి ప్రేమ, నమ్మకం, అభిమానం ఉంది కాబట్టి అది గుండెల నుంచి వచ్చింది కాబట్టి అంత మెజార్టీ వచ్చింది. పైసలతో అంత మెజార్టీ రాదు. పైసలతోటి మనం ప్రేమను అభిమానాన్ని కొనలేం, నమ్మకాన్ని కొనలేం. అది అభిమానం అనేది మనుషుల్లో ఉండాలి. అందుకని చెప్పిన నేను ఎవరు చూడలే ప్రపంచంలో ప్రతి మనిషిని ఏ మనిషిని పేరు పెట్టి పిలవడం, ప్రతి మనిషిని వరుసపెట్టి పిలిచే మనిషి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు నా జీవితంలో తెలిసిందంటే మిగతా అన్న అంటాడు, అక్క అంటాడు, బావ అంటాడు, పెద్దనాన్న అంటాడు, తాత అంటాడు, చిన్నమ్మ అంటాడు, నాయనమ్మ అంటాడు, అమ్మమ్మ అంటాడు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ ఉయ్యాలవాడ గ్రామంలో నూతన సర్పంచ్ శ్యాంబాబు 10వ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎన్నికల సందర్భంగా గ్రామ ప్రజలు ఇచ్చిన హామీ మేరకు తొలి రోజు సొంత డబ్బులతో ఇంటి పన్ను బిల్లులను తాళ్ళూరి హనుమ క్లియర్ చేశారు. ఇక గ్రామంలో ఏ పని కావాలన్నా ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా పనిచేసే బాధ్యత తనదని అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరకు వచ్చి అందిస్తామని చెప్పారు. ఉయ్యాలవాడ గ్రామ ప్రజలు తన ఊపిరిగా జీవిస్తారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎటువంటి పంచాయతీలు పెట్టుకోకుండా ఊరు అభివృద్ధి కోసం కోరుకోండి. ఎమ్మెల్యే గారితో కొట్లాడి నిధులు తెచ్చే బాధ్యత నాది. ఎంపీ గారితో కొట్లాడి నిధులు తెచ్చే అవసరమైతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నరేంద్ర రెడ్డి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి కొత్త గొప్ప నాకు ఆయన దగ్గర వెలువ ఉంది కాబట్టి నేను నరేంద్ర రెడ్డి గారి దగ్గర డైరెక్ట్ వెళ్ళి సీఎం గారి దగ్గరికి కూడా రికమెండేషన్ చేయగలుగుతాను. దయచేసి 5 సంవత్సరాలు ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత ఘన విజయం ఇచ్చిన మీ అందరికీ మంచి నమస్కరిస్తున్నాను. ఈ విజయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇది మాత్రం మర్చిపోను ఎప్పటికీ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ నాకు సహకారాలు అందించండి. ఊరి అభివృద్ధిని చేసుకుందాం. డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైనా సరే, మంచినీళ్ళ సౌకర్యం కానీ పోయిన 2 సంవత్సరాల్లో ఎండాకాలం కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా సత్తతండ కానీ ఆ కాలనీ ఈ కాలనీ చూసుకుంటూ వచ్చా. అదేవిధంగా పని చేసుకుంటాను తప్ప వేరే రకంగా ఇవాళ సర్పంచ్ గెలిచామని చెప్పేసి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేది లేదు, వదిలిపెట్టేది లేదు. రోజు మీ ఎమ్మడి పడతానంటే మీరు కూడా ఎమ్మడి పడండి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామ నూతన సర్పంచ్గా మాచల్ల కుమారస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. భీమదేవరపల్లి చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా తనకు అత్యధిక మెజార్టీని అందించిన గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయనని, గ్రామ అభివృద్ధిని ఏకైక లక్ష్యంగా పెట్టుకుని అందరి మనసు ఆశీస్సులతో ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనమందరం కలిసికట్టుకు ఒక ప్రణాళికబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందామని పిలుపునిచ్చారు. సమాజం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటూ సర్పంచ్గా తనకు ప్రతి నెల వచ్చే వేతనాన్ని గ్రామ పంచాయతీకి విరాళంగా ఇస్తానని సందర్భంగా ఆయన మనసుతో చెప్పుకొచ్చారు. ఎన్నికలలో నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి భీమదేవరపల్లి మొదటి పౌరుడిగా ఎన్నుకున్నందుకు మరొకసారి మీ అందరికీ మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని 1% కూడా తగ్గకుండా భీమదేవరపల్లి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఒక ప్రణాళికాబద్ధంగా మీ అందరి సహాయ సహకారాలతోటి, మీరు ఇచ్చేటువంటి సూచనలతోటి మన ఊరిని అభివృద్ధి చేసుకునేందుకోసం మీరు నా ముందుండి నడిపించాలని చెప్పేసి మీరందరినీ కోరుకుంటున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి మహబూబాబాద్ జిల్లాలోని ఘాట్ల, బయ్యారం మండలాల్లో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా పంచాయతీ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు, కార్యదర్శుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం శాస్త్రీయంగా జరిగింది. ఇక గార్ల మేజర్ గ్రామ పంచాయతీ ప్రతినిధులు ముందుగా స్థానిక నెహ్రూ సెంటర్లోని అమరవీరుల స్తూపానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక ఈ సందర్భంగా ప్రజల ఆశీస్సులతో ఈ బాధ్యతలు అందుకున్నామని సర్పంచ్ అన్నారు. అయితే గ్రామీణాభివృద్ధి, రోడ్లు, నీటి సమస్యలు, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలపై ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక గ్రామ సభల ద్వారా ప్రతి కోరికను నెరవేర్చి మండలాలను మోడల్గా తీర్చిదిద్దుతానని అన్నారు. నేను గెలిచినందుకు నాకు ఉప సర్పంచ్గా ఇచ్చారు. మైనార్టీ తరఫున ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇది మొదటిసారి ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. అది పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలండి మాకు ఇచ్చినందుకు. మాకు మీ మైనార్టీ తరఫున ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నుకోబడిన మీ గ్రామ పంచాయతీ నుండి ఉప సర్పంచ్గా
మేము చాలా సంతోషిస్తున్నాము. ఏమన్నా సమస్యలు ఉంటే మా సర్పంచ్ గారు వెన్నంట ఉండి మా వార్డు మెంబర్లందరి సలహాలతో మేము ముందుకు వెళ్తామని 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చున్నాను. నేను గెలిచినందుకు నాకు ఉప సర్పంచ్గా ఇచ్చారు మైనార్టీ తరపున. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక వర్గల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరుచిన సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాల అనంతరం వాగ్వాదం నెలకొంది. బీఆర్ఎస్ మద్దతుదారులు అభివృద్ధి పనుల విషయంలో స్టేజ్పై మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు పెరిగి ఘర్షణ తలెత్తింది. ఇక దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇది ఇలా ఉండగా జగదేవ్పూర్ మండలం కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారానికి బీజేపీ వార్డు మెంబర్లకు కుర్చీలు కేటాయించకపోవడంతో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య గొడవ పెరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మహబూబాబాద్ డోనకల్ మండలం చిలుకోడు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార నిర్ణయానికి వ్యతిరేకంగా రెబెల్గా నామినేషన్ వేసిన అనంతల ఉపేందర్ను కాంగ్రెస్ పార్టీ నుండి బర్తరఫ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక పార్టీ లైన్కు దాటి కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా సరే వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పమని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు హెచ్చరించారు. పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బలగేసి ప్రతిపక్ష పార్టీకి న్యాయం చేసే విధంగా వ్యవహరించి నాడు చిలుకోడు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తి ఓడిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి అనంతలు ఉపేంద్ర గౌడ్ గారిని ఈనాడు ఎమ్మెల్యే రామచంద్ర గారి నిర్ణయం ప్రకారం ఈనాడు అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నోసార్లు ఒక బీసీ బిడ్డ అని చెప్పేసి ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి నేను పలుమార్లు ఆయన వ్యవహరించి నువ్వు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, అవకాశాలు అనేవి మళ్ళీ వస్తాయి, పార్టీ టికెట్ అనేది ఒకరికి మాత్రం వస్తుంది కానీ అది ఇద్దరికి ఇవ్వడం కుదరదని చెప్పేసి చెప్పించడం జరిగింది. హైదరాబాద్లో గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ఆ వ్యక్తి అరుపులు అసభ్య పదజాలంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న డబీర్పుర పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక కృష్ణా జిల్లా మోపిదేవిలో మంత్రి సవిత పర్యటించారు. ఎంసీపీ గురుకుల పాఠశాలలో ముస్తాబు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఇక వసతి గృహంలో నూతనంగా నిర్మిస్తున్న హ్యాండ్ ఫాస్ట్ ఏరియాను మంత్రి ప్రారంభించారు. బీసీ వసతి గృహంలో ముస్తాబు కార్యక్రమంపై విద్యార్థులకు మంత్రి సవిత అవగాహన కల్పించి శుభ్రత అనేది ఎంత అవసరమో విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు ముస్తాబుకు కావలసిన వస్తువులు కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. నాణ్యమైన విద్య భోజనంతో పాటు మంచి ఆరోగ్యానికి పిల్లలను ఇవ్వాలని సీఎం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇక బీసీ హాస్టల్లో బీసీ గురుకులాల పాఠశాలలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. నిజంగానే ఎందుకంటే రాష్ట్రం ఒక పక్క నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనంతో పాటు నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా పిల్లలకి ఆ స్థాయి అంటే పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది చాలా నిత్యావసరం. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పరిశుభ్రత అవసరం అన్న విషయాన్ని కూడా విద్యార్థులందరూ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్స్ లో 42 లక్షల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశాం. మరి అదే విధంగా టీచర్స్ తోనూ పిల్లర్స్ తోనూ కూడా ఇంటరాక్ట్ అయ్యాం. మరి గతంలో ఎలా ఉంది బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల హాస్టల్స్ పరిస్థితి ఏంటో కూడా మనందరికీ తెలుసు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని భారత మహిళా క్రికెటర్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణల అధికారి కె వెంకటేశ్వరరావు క్రీడాకారులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇక అనంతరం ప్లేయర్స్ అందరూ ఆలయంలోనే అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలేఖనం చేస్తున్నారు. తర్వాత శ్రీ వారాహి లక్ష్మి నరసింహస్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాలను